హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ కథలు. మన అమ్మమ్మ ఛానల్ కథకు చాలా బాగా రెస్పాన్స్ వస్తున్నాయి. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ప్రేమ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పూజతో మొదలు పెడతాము, అవును కదా? మన పూజలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీపం ఆరిపోతే లేక చిటపటలాడుతుంటే ఏదేదో కథలు చెప్తారు. మీరు కూడా చాలామంది విని ఉంటారు, అవునా? అలాంటి కొన్ని కథలు అమ్మమ్మ నాతో చెప్పిన కథల్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను పూజ చేసేటప్పుడైతే మా అమ్మమ్మ ఎప్పుడూ నా పక్కనే నిల్చునేది. ఎలా చేస్తుందో, ఏ తప్పు చేస్తుందో అనేసి గమనిస్తూ ఉండేది. ఏదైనా తప్పు చేసినప్పుడు అమ్మమ్మ నన్ను హెచ్చరించేది, ఇలా చెయ్యకూడదు, అలా చెయ్యాలి. మీ ఇంట్లో కూడా ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. పూజ చేసేటప్పుడు ఒకసారి దీపం కొండెక్కితే ఏదో అపశకునమని భయపడేవాళ్ళు ఉంటారు. అలాగే పూజ చేసేటప్పుడు దీపం వెలిగించినప్పుడు చిటపటలాడితే ఏదో శుభ సంకేతం అనేవాళ్ళు కూడా ఉంటారు. మీలో ఎంతమంది అలా ఆలోచిస్తున్నారు? అయితే మా ఇంట్లో మా అమ్మమ్మ అయితే చాలా కథలే చెప్పేది దీపాల గురించి. నేను చాలా ఆశ్చర్యంగా వినేదాన్ని, ఎందుకంటే మా అమ్మమ్మ మాటలో అంత ప్రేమ ఉండేది. అలా ఒకరోజు నేను దీపంతో ఆటలాడుకునేదాన్ని. అది గమనించిన మా అమ్మమ్మ, ఏం చేస్తున్నావు అక్కడ? ఎందుకు దీపాన్ని ఊదుతున్నావు? నోటితో ఊదకూడదు తెలుసా అంటూ నన్ను తిట్టేసేది. ఎందుకు అమ్మమ్మ నేను నోటితో ఊపకూడదు? అందరూ ఊపుతారు కదా, నేను ఊపితే ఏం తప్పు అని అడిగేదాన్ని. అలా అడిగేసి నేను కోపం చేసుకుని వెళ్ళిపోయాను. అలా నేను అలిగిన విషయాన్ని గమనించిన అమ్మమ్మ ప్రేమతో నా దగ్గరికి వచ్చి, పిచ్చి తల్లి, రాయిలా కూర్చో, నీకు తెలియని ఒక విషయాన్ని నేను నీకు ఈరోజు చెప్తాను. మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మాకు చెప్పారు, కానీ మీకు ఈ రోజుల్లో అయితే చెప్పేవాళ్లే లేరు, అందుకే మీకు తెలియటం లేదు. నేను నీకు చెప్తానులే. ఎందుకు నోటి ద్వారా ఊదకూడదు అంటే, మన ఇంట్లో చేసే నిత్య పూజలో దీపం ప్రముఖ ప్రాముఖ్యత వహిస్తుంది. ఎవరి ఇంట్లో అయితే దిననిత్యం దీపారాధన చేస్తారో వాళ్ళ ఇంటలకు ఎటువంటి చెడు కూడా జరగదు. మన ఇంట్లో జ్యోతిని లేక దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాము. మనం వెలిగించిన దీపం అకస్మాత్తుగా ఆరిపోతే ఏదో సంకేతాన్ని ఇస్తున్నట్టు అర్థం. అదే మనం వెలిగించిన దీపం చిటపటలాడుతూ శబ్దాన్ని గనక చేస్తే అది మనం చేసిన పూజ దేవుడు స్వీకరించాడు అని అర్థం. అలాగే ప్రతిరోజు రాత్రి మనం వెలిగించిన దీపాలు కొండెక్కిన తర్వాత ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే దీపాలు సమేతంగా వెళ్ళి ఊర చివర ఉన్న ఒక ప్రదేశంలో కలుస్తాయట. అలా కలిసినప్పుడు ప్రతి ఒక్క దీపం కూడా వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలను చర్చించుకుంటాయి. అలా చర్చించుకునే సమయంలో మనం నోటి ద్వారా దీపాన్ని ఊదినా, చేతుల ద్వారా ఆర్పినా, అక్కడ గుంపుగూడిన మిగతా జ్యోతులతో పాటు తను చెప్తుందంట, నన్ను ఈరోజు మా ఇంటి యజమాని నోటి ద్వారా ఊది ఆర్పివేసింది, అంటే నన్ను ఉమ్మేసింది. అలాగే చేతులతో ఆర్పితే నన్ను కొట్టి కొట్టి ఆర్పేసింది అంటూ చర్చించుకుంటాయట. అలాగే ఆ ఇంట్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని, అక్కడ ఉన్న చెడు మంచులను కూడా చర్చించుకుంటాయట. మనం లేవకముందే వచ్చేస్తాయట మన ఇంటికి. ఇలా మా అమ్మమ్మ నాతో చెప్పేది. ఈ విషయాన్ని ఎంతమంది అమ్మమ్మల ద్వారా విన్నారు? మీతో కూడా మీ అమ్మమ్మ ఇలాగే చెప్పేదా? నాతో అయితే ఇంకా చాలా కబుర్లు చెప్పేది. అవి కూడా నేను మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలా మీ జీవితంలో మీ అమ్మమ్మ చెప్పిన కథలను కూడా నాతో పంచుకోవచ్చు.
నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.